అందరికీ నమస్కారం. మాది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మాజీ సైనికుల సంఘం సంక్షేమ సంఘం. ఈ మధ్యకాలంలోన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలోన మాజీ సైనికులకి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అందులో కూడా మాది ఒక పాయింట్ మాజీ సైనికుల పాయింట్ రేజ్ చేయడం జరిగింది. ఆ యొక్క రేజ్ చేసినటువంటి పాయింట్ను ఈ 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు మాజీ సైనికుల యొక్క కష్టాలను వారు అక్కడ ఎంతో దేశానికి ఎంతో సేవ చేసి ఇక్కడ కూడా వాళ్ళకి మంచి విలువ ఉండాలి, మంచి హోదాలో ఉండాలి అంటూ గుర్తించి మాజీ సైనికుల కష్టాలను వారి యొక్క కుటుంబాల కష్టాలను గుర్తించి వారికి ఆంధ్ర రాష్ట్రంలోన ఎక్కడా కూడా ఎన్నడూ కూడా ఎప్పుడు లేని విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ అనేది నిర్వహిస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇండియాలోన ఇంతవరకు ఎన్ని రాష్ట్రాల్లో కూడాను ఓన్లీ ఫర్ 6 రాష్ట్రాల్లో మాత్రమే మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నారా లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫున మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ పార్వతీపురం యువ నాయకులు మరియు ఎమ్మెల్యే శ్రీ బోనేలు విజయ్ చంద్ర గారు ఎప్పుడైతే ఇక్కడికి ఇన్ఛార్జ్గా పార్వతీపురం నియోజకవర్గానికి విచ్చేశారో అప్పటి నుంచి కూడాను మాజీ సైనికులకు వెన్నుంటే నడిపిస్తూ ప్రతి ఒక్క మంచి చెడు కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క దానిలో విషయంలో మీకు నేను తోడున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ అందరికీ కూడా అన్ని విధాలుగా ఏ విధంగా నా నుంచి హెల్ప్ కావాలన్నా సాయం కావాలని చేస్తూనే ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అతనికి కూడాను పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.